ఆకాష్ ఎలాగైనా నాకు డ్రింక్ కావాలని చెప్పేసి గొడవ చేస్తుండగా ఈలోపు వెంటనే భూమి కిందికొచ్చి శరత్చంద్ర తాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఆ సమయం చూసుకొని ఇక శరత్చంద్ర బాటిల్ తీసుకొని వెళ్తుండగా నక్షత్ర చూసి ఏంటి ఇవి తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతుండగా అవును ఇవి తాగడానికి నేను తీసుకెళ్తున్నా, నీకైనా ప్రాబ్లమా అని చెప్పేసి అక్కడి నుంచి గబగబా మందు బాటిల్ తీసుకొని వెళ్తుంది. ఇదేంటి ఇది ఇంత తెగాయించి ఇలా చేస్తుందేంటి, అసలు మందు తాగడం ఏంటి, ఈ విషయం ఎలాగైనా అమ్మకు చెప్పాలని చెప్పేసి వెంటనే మమ్మీ మమ్మీ ఏంటి ఏదో కొంపలు మునిగిపోయేలా అంతలా గట్టిగా అరుచుకుంటూ వస్తున్నావు. కొంపలు మునిగిపోవడం కాదు మమ్మీ, ఆ భూమి విచిత్రమైన ప్రవర్తనకు తల తిరుగుతుంది. మళ్ళీ ఏం చేసిందా, నిన్న చికెన్ బిర్యానీ అంతేసి తిందా, ఈరోజు మాత్రం డాడ్ తాగే మందు బాటిల్ సీసాలు తన రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ఇదేంటి అని చెప్పేసి అడిగితే నేను తాగడానికి తీసుకెళ్తున్నానని చెప్పేసి నాతో ఆర్గ్యుమెంట్ చేసి మరీ తీసుకెళ్ళింది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావే, అయ్యో మమ్మీ సరే ఈరోజు దాని బండారం మొత్తం బయటపడదాం పదా అని అపూర్వ ఉన్న నక్షత్ర భూమి గదిలోకి వస్తుండగా ఈలోపు వెంటనే ఆకాష్ చక్కగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే అలా మత్తులోకి జారిపోతాడు, బెడ్ మీద పడుకుంటాడు. ఈలోపు అపూర్వ నక్షత్ర భూమి గది వైపు వస్తుండగా అయ్యో ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇలా తాగి చూస్తే అనుకో కొంప మునిగిపోతుందే అని చెప్పేసి గబగబా బెడ్ కిందికి లాగేస్తుంది. అలా వెంటనే అలా పడుకోబెట్టి శ్రద్ధ కప్పుతుంది. ఈలోపు వెంటనే ఇక భూమి ఆ డ్రింక్ పట్టుకొని తాగినట్టు నాటకం ఆడుతుండగా ఒక్కసారిగా డోర్ తీసరికి ఏం చేస్తున్నాను, డ్రింక్ చేస్తున్నాను. వామ్మో ఏంటి నువ్వు రోజు రోజుకి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావేంటి భూమి, ఏంటి నేనే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను, అయినా తాగబుద్దైంది తాగుతున్నాను, అయినా దాని గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా చెప్తాను మీ నాన్నకి ఈ విషయం చెప్తాను, చెప్పు, ఆ చెప్పిన తర్వాత నేను ఏం చెప్పాలో అది చెప్తాను. ఏంటి బెదిరిస్తున్నావా, బెదిరించడం కాదు పిన్ని, ఇక మీరు చేసిన భాగోతానికి నాన్నకు నిజం చెప్తా అని అంటున్నా. ఇది ఏం చెప్తుంది, ఏం చెప్పడానికని ఇలా బెదిరిస్తుంది, కొంపదీసి ఆ రోజు ఎంక్వైరీ చేసింది నేనా అని చెప్తుందా, వద్దులే ఇప్పుడు తీగ పట్టుకుంటే దొంకంతా కదులుతుంది, అయినా నువ్వేం చేస్తే ఎక్కడ పోతే నాకెంటే, నక్షత్ర పద. అదేంటి మమ్మీ ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత డాడీకి చెప్తే భూమి సంగతి చెప్తాడు కదా, అయినా ఇప్పుడు భూమి సంగతి చెప్పడం కాదు మన సంగతి చెప్తాడు అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి నక్షత్రం తీసుకొని వెళ్ళిపోతుంది అపూర్వ. ఇక మరోవైపు శారద బాధపడుతూ ఉంటుంది. కేపీ వెంటనే శారదకు ఫోన్ చేస్తాడు. శారద కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి శారద అలా ఉన్నావు, మాట ఎందుకు అంత డల్గా వస్తుంది అని అడుగుతుండగా ఏం లేదండి, ఇంట్లో ఎందుకో ఏదో తెలియని బాధ, ఇక అంతేకాకుండా భూమి గగన్ ఇలా ఉండడానికి కారణం ఏదో ఒకటి ఆటంకం అవుతూనే ఉంది, అందుకే వాళ్ళిద్దరి చేత సత్యనారాయణ పూజ చేయించాలనుకుంటున్నాను, కానీ భూమి అక్కడ గగన్ ఇక్కడ కదా, అది ఎలా చేయించడం అని చెప్పేసి ఇక ఆలోచిస్తున్నానండి. ఇక దాని గురించి ఆలోచన పక్కన పెట్టు, భూమి ఎలాగైనా గగన్ ఇద్దరు కలిసి సత్యనారాయణ పూజ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అది ఎలా అండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఒప్పుకునేదాకా నేను వదిలిపెట్టను, అయినా ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఏ పని సాగదు, ఎలాగైనా సరే శరత్చంద్రను నేను ఒప్పిస్తానులే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు హాల్లోకి వస్తాడు కేపీ, అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే ఇక ఏంటి కేపీ అంతలా గట్టిగా అరుస్తున్నావు అని అంటుండగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను శారద దగ్గరికి. ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఎన్ని రోజులు నీకు సేవ చేసింది ఇంతనేనా, అయినా నా మనసును అర్థం చేసుకోరా అని చెప్పేసి మీరా అంటుంది. నీ మనసును అర్థం చేసుకున్నాను కాబట్టే నేను తాళి కట్టిన భార్యను మోసం చేసి ఈ ఇంట్లో ఉంటున్నాను, ఇక నుంచి ఈ ఇంట్లో ఉండను, నాకు నచ్చట్లేదు, అందుకే నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఏమైంది కేపీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుక, ఇక్కడ నా జీవితం ఇలా అయింది, నా కోడల జీవితం ఏకంగా మెట్టినింటి వదిలిపెట్టి పుట్టినింట్లో ఉంటుంటే ఇక చూడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, అందుకే నిర్ణయించుకొని శారదింటికి అక్కడే పర్మనెంట్గా ఉండడానికి నిర్ణయించుకున్నాను. అసలు నీకేం కావాలి కేపీ, ఎందుకు ఇలా ఇక అందరిని ఇబ్బంది పెడుతున్నావు అని అపూర్వ అడుగుతుండగా ఏం లేదు,
భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే భూమి గగన్ చేత సత్యనారాయణ పూజ చేయించాలి. అప్పుడే మీరు చేస్తే ఖచ్చితంగా నేను ఈ ఇంట్లో ఉంటాను. కాదు కుదరదు అంటే చెప్పండి. వెంటనే ఇక్కడి నుంచి శారద దగ్గరికి పర్మనెంట్గా వెళ్ళిపోతాను. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు కేపీ అని శరత్చంద్ర అంటాడు. మీరు ఏమైనా అనుకోండి బావగారు, కానీ ఒక్కటి చెప్తున్నాను. ఖచ్చితంగా నా కోడల చేత ఇక నా కొడుకు చేత సత్యనారాయణ పూజ చేయిస్తే ఈ ఇంట్లో ఉంటాను. లేకపోతే ఇక నేను లైఫ్ లాంగ్ నా భార్య దగ్గర ఉండిపోతాను అని అంటుండగా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఎట్టి పరిస్థితిలో నేను భూమి గగన్ చేత సత్యనారాయణ పూజ చేయించను అని చెప్పేసి అంటుండగా, సరే మీ పంతం మీది కదా, నా పంతాన్ని చూడండి, ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడ ఉండను అనేసరికి అపూర్వకు ఇది చక్కగా ప్లాన్ దొరికిపోతుంది. ఎందుకంటే గగన్ చేత ఇప్పుడు సత్యనారాయణ పూజ చేయిస్తే అప్పుడు భూమి గగన్ అనుకొని పక్కన కూర్చుంటుందా, ఆకాష్ అనుకొని దూరంగా వెళ్ళిపోతుందా? ఇక్కడ భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంది ఆకాష్ అని చెప్పలేని పరిస్థితి. దేవుడా ఏంటిది? ఇక మరోవైపు కేపీ, గొడవాపు, నేను చెప్పేది విను, నేను నీకు మాట ఇస్తున్నాను. భూమి గగన్ చేత సత్యనారాయణ పూజ చేయించేదాకా నేను ఊరుకోను. ఇక ఎట్టి పరిస్థితిలో బావను ఒప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ అపూర్వ మాట అంటే మాటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట తిరుగుండదు. రా నక్షత్ర అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు మాత్రం భూమి కంగారు పడుతూ, ఇదేంటి ఇప్పుడు ఆకాష్తోనే నేను సత్యనారాయణ పూజ చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ అంతలా మాటిచ్చో, వాళ్ళిద్దరిని కలపడానికి మనం ఎలాగైనా విడగొట్టాలనుకుంటున్నాం కదా. ఇక్కడే బేబీ నేను వేసిన ప్లాన్ని ఇక నాకు కరెక్ట్గా అనుగుణంగా మలుచుకోవడానికి ఇక భూమిని వాడుకుంటున్నా. ఏమంటున్నావు మమ్మీ? ఏం లేదు, ఆ భూమి ఆకాష్ పక్కన కూర్చోదు, గగన్ అని అందరిని నమ్మిస్తుంది కదా, తను వేసిన గారెడిలో తనే చిక్కుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పూజ భూమి పక్కన ఆకాష్ పక్కన ఇద్దరు ఒకే జోడుగా కూర్చుంటారని చెప్పేసి అనుకుంటున్నారు, అది గగన్గా. కానీ ఇక్కడ భూమికి ఆకాష్ మాత్రమే తెలుసు. తన భర్త తప్ప ఎవరిని ఇక ఊహించుకోలేని భూమి ఆకాష్ పక్కన ఎలా కూర్చుంటుంది? ఇది మనం ప్లస్ పాయింట్ చేసుకొని వాడు ఆకాశాన్ని బయట పెడితే భూమి ఆడిన నాటకానికి ఇక అప్పుడు మీ డాడీ చెక్ పెడతాడు. ఆ తర్వాత నమ్మించి మోసం చేసిందని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇది ప్లాన్. సూపర్ మమ్మీ, ప్లాన్ మాత్రం చాలా ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఎలాగైనా సరే ఆ భూమిని గెంటేసే రోజు ఎప్పుడుందో అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే శరత్చంద్ర గదిలోకి వెళ్తుంది అపూర్వ. బావా, ఇక నేను నా స్వార్థం కోసం చెప్పట్లేదు బావా, భూమి కోసం చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ సత్యనారాయణ పూజ చేయించు బావా. ఇలాంటి పూజలంటే అక్కకి ఇష్టం కదా. నా గురించి అడగట్లేదు, ఇక భూమి మాత్రమే హ్యాపీగా ఉండాలంటే, అక్క ఆత్మ శాంతించాలంటే ఈ ఒక్క కోరిక తనది నెరవేర్చు బావా. దయచేసి అర్థం చేసుకో బావా. అక్క కోరిక ఎప్పుడైనా మీరు నెరవేరుస్తారు కదా, ఇప్పుడు కూడా తనే ఇక అలా చెప్పిందని అనుకొని ఒప్పుకో బావా అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగా భూమి కంగారు పడుతూ ఇప్పుడు ఆకాష్ పక్కన కూర్చొని సత్యనారాయణ పూజ చేయాలని అని కంగారు పడుతుండగా సెంటిమెంట్తో శరత్చంద్రను ఒప్పిస్తుంది అపూర్వ. ఇక ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నట్టుగా ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఇక సత్యనారాయణ పూజ అక్కడ కాదు ఇక్కడ జరగాలని చెప్పేసి ఇక శరత్చంద్ర ఆర్డర్ పెడతారు. సరే అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది, హ్యాపీగా ఉండాలని చెప్పేసి వెంటనే ఇక పూజ మీద కూర్చుంటారు. కానీ ఇక్కడ నిజం చెప్పలేని కక్కలేని పరిస్థితుల్లో భూమి ఆకాష్ పక్కన ఇక సత్యనారాయణ పూజలకు కూర్చుంటుంది. ఏం జరుగుతుందో తెలుసు.